అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 5-6 సంస్థలు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఇప్పుడు నిన్న 40 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అసలు ఇన్ని సంస్థలు నిజంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారంటారా? లేదు, నిర్వహించే సీన్ లేదు. పోలింగ్ జరుగుతున్నప్పుడు ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తిని పక్కకి తీసుకెళ్ళి ఆపి ఏంటి ఎవరికి ఓటు వేశారు, ఎలా ఉంది అని అడిగి ఆ ఒపీనియన్ తీసుకోవడం ఎగ్జిట్ పోల్ పోలింగ్ బూత్ నుంచి బయటకు రావడం. అంతకు ముందే పోలింగ్ జరగక ముందే చేస్తే ప్రీ పోల్ సర్వే అంటారు, దీన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. పోలింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత సర్వే చేస్తే పోస్ట్ పోల్ సర్వే అంటారు. సో ఎగ్జిట్ పోల్స్ అందుకే ఎగ్జిట్ పోల్స్ ఓటు వేసిన వెంటనే బయటకు వచ్చిన వ్యక్తి ఏమైనా నిజం చెప్తారేమోనని ఎగ్జిట్ పోల్స్ అంటారనమాట. ఒకప్పుడు 2009, 2014 వరకు ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటే లిమిటెడ్లో ఒక 5-6 కంపెనీలు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవి. ఎన్డీటీవీ, ఇండియా టుడే, కొన్ని నేషనల్ మీడియా సంస్థలు, ఇండియా టీవీ, టైమ్స్ నౌ, ఇటువంటి నేషనల్ మీడియా సంస్థలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవి. లోకల్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవి కాదు, సర్వేలు ఇచ్చేవి. సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు. నేను చెప్పాను కదా దానికి దీనికి తేడా, సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు. కానీ నిన్న అసలు మన ఎంత దరిద్రగొట్టు ఎలా కనిపించారో, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా కనిపించారో కానీ ప్రతి ఒక్కడు అడ్రస్ కూడా ఉండదు, వాడిది గూగుల్లో సెర్చ్ చేస్తే కంపెనీ కూడా ఏంటో తెలియదు, ఎగ్జిట్ పోల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేశారంట, ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అంట. చూడు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లా, 2 పార్టీలకు సంబంధించి చెప్తున్నా. ఫస్ట్ వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ గురించే చెప్పుకుందాం. ఆత్మసాక్షి 98 నుంచి 116 వైసీపీకి, టీడీపీ కూటమికి 59 నుంచి 77. ఈ ఆత్మసాక్షి వ్యవహారం ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి నిజంగా వదిలేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ చెప్తే ఫీల్ అవుతున్నారు పాపం ఆయన. ఆత్మసాక్షి ఎటువంటి గ్రూపో, వాళ్ళు ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయో, వాళ్ళు ఎందుకు ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అదంతా వాళ్ళకి తెలుసు. సో ఆత్మసాక్షి అనేది వదిలేయచ్చు, ట్రాష్. రేస్ 117 నుంచి 128 అంట వైసీపీకి, టీడీపీకి 48 నుంచి 58 అంట. ఇది కూడా పక్కన పెట్టేయచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, రేస్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సంస్థ. రేస్ కొంతమంది వైసీపీ అభ్యర్థులతో టైఅప్ పెట్టుకొని పనిచేశారు కాబట్టి వాళ్ళని లైట్ తీసుకోవాలి. వాళ్ళు వైసీపీకే ఇస్తారు, లేకపోతే వాళ్ళకి పేమెంట్ రావు, ఫైనల్ పేమెంట్లు ఇవ్వరు. ఏలూరు పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు సహా చాలా పార్లమెంట్లో రేస్ సంస్థ ప్రతినిధులు, రేస్ సంస్థ ఆ పార్లమెంట్ అభ్యర్థులతో కలిసి పనిచేశారు. అలాగే పోల్ స్ట్రాటజీ గ్రూప్ అంట. ఈ గ్రూప్ ఏంటో మరి గూగుల్లో సెర్చ్ చేద్దాం. అసలు పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏంటో సరదాగా గూగుల్లో సెర్చ్ చేస్తా. పోల్ STRATEGY స్ట్రాటజీ గ్రూప్ ఇండియా, పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఇండియా. ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంది, వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ అయితే ఉంది. ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే ఒక కంపెనీ లేదు, ఒక లిమిటెడ్ ఫాము కాదు, లేదా వాళ్ళు ఏమీ బీభత్సమైన బ్యాక్గ్రౌండు లేదు. ఏదో వాళ్ళు ఇచ్చిన సర్వేలు కొన్ని ట్విట్టర్లో పోస్ట్ అయి ఉన్నాయి తప్ప ఇంకేమీ లేవు. అలాగే ఆపరేషన్ చాణక్య అంట, చాణక్య పార్థదాస్ అంట, జన్మత్ అంట. జన్మత్ ఓకే, గత ఎలక్షన్స్ అంత ముందు కూడా ఇచ్చారు. ర్యాప్ స్ట్రాటజీస్ అడ్రస్ లేనిది, అగ్నివీర్ అడ్రస్ లేనిది, పొలిటికల్ ల్యాబొరేటరీ అడ్రస్ లేనిది. చాణక్య అనేది ఒక ఒరిజినల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చాణక్య, ఆపరేషన్ చాణక్య అంట, చాణక్య పార్థదాస్ అంట, ర్యాప్ స్ట్రాటజీస్ అంటే, అగ్నివీర్ అంటే ఇన్నోటి వచ్చాయి. ఆ పేరు ఈ పేరు అని లేదు, ఎన్ని వచ్చేసాయి చూడండి. ఆరామస్థానం ఒకటి. సో ఇక్కడ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చిన దానిలో జన్మత్, ఆరామస్థానం ఈ 2 మాత్రమే కాస్త అందరికీ తెలిసిన సంస్థలు. మిగిలినవన్నీ అడ్రస్ లేని సంస్థలే, పనికిమాలిన సంస్థలే. ఇక టీడీపీకి అనుకూలంగా వచ్చినవి కూడా మనం వదలకూడదండి, అవి కూడా మనం పట్టుకోవాలి, అవి కూడా మనం మాట్లాడాలి. టీడీపీకి అనుకూలంగా 35 సంస్థలు వచ్చాయి. ఉదాహరణకు ఒక్క నిమిషం, పీపుల్స్ పల్స్ ఓకే, అందరికీ తెలిసింది పీపుల్స్ పల్స్ ఇంత ముందు నుంచి ఉంది. కానీ ఈ పీపుల్స్ పల్స్లో పనిచేసిన స్టాఫ్తోనే మాట్లాడాను, వాళ్ళంత ఎగ్జాక్ట్ సర్వే అయితే ఉండదన్నమాట. అంటే నేను చెప్పేది లాస్ట్లో నేను ఏం చెప్పదలుచుకున్నాను అనేది లాస్ట్లో చెప్తా, ఒక కంక్లూజన్ ఇస్తా. రైజ్ పొలిటికల్ రీసెర్చ్ నాలాంటిదే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి బిజినెస్, అంతకుమించి ఇంకేం లేదు. బిజినెస్ మీన్స్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది క్యాండిడేట్లతో టైఅప్ పెట్టుకొని చేసుకున్నారు. ఈవెన్ నేను కూడా కొంతమంది క్యాండిడేట్లతో టైఅప్ పెట్టుకున్నాను.
కాకపోతే నన్ను ప్రమోట్ చేసుకోవాలి, మాకు ఇవ్వండి మేము మిమ్మల్ని గెలిపిస్తామని ప్రమోట్ చేసుకోవాలి. నన్ను నచ్చిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు నన్ను పిలిచారు, వర్క్ చేయమన్నారు, మా టీంని పంపించాను, వర్క్ చేశాను. కానీ మన ఛానల్లో ఎప్పుడూ కూడా మేము వాళ్ళని గెలిపిస్తాం, వీళ్ళని గెలిపిస్తాం, గెలవాలంటే మేము ఉండాలని ప్రమోట్ చేసుకోలేదు. సో అది మన స్ట్రాటజీ, మన వ్యూహం కాదు, మన పద్ధతి కాదు అది. సో అది ఈ ఛానల్ వేరు, నా పర్సనల్ బిజినెస్ వేరు కాబట్టి దాన్ని దీనిలోకి ఇంక్లూడ్ చేయలేదు నేను ఎప్పుడూ కూడా. కానీ రైజ్ అలా ఉండదు. సరే, రైజ్ వాళ్ళు అలా ఇచ్చారు. ఇక కేకే సర్వే లాస్ట్ ఎలక్షను బాగానే ఇచ్చారు. ఇక చాణక్య స్ట్రాటజీస్ ఇది కూడా చెప్పారు లాస్ట్ ఎలక్షన్. కేకే సర్వే తెలుసు, చాణక్య స్ట్రాటజీస్ తెలుసు, పీపుల్స్ పల్స్ అందరికీ తెలుసు. ఇక స్మార్ట్ పోల్ అంట టీడీపీకి అనుకూలంగా ఇచ్చారు, టీడీపీ వస్తుందని ఇచ్చారు. ఇది అడ్రస్ లేని సంస్థ. జంగలం అంట అడ్రస్ లేని సంస్థ. ప్రిజం అడ్రస్ లేదు. పైనీర్ ఓకే కొంత తెలుసు. శాన్ సర్వే అడ్రస్ లేని సంస్థ. SGED అడ్రస్ లేని సంస్థ. వీళ్ళందరూ టీడీపీకి అనుకూలంగా ఇచ్చారు. ఇక NFOPL టీడీపీకి 110 వస్తాయని ఇచ్చారు పొత్తు కూటమికి. ఇది కూడా అడ్రస్ లేని సంస్థ. ఇండియా టుడే ఓకే అందరికీ తెలుసు, CNN అందరికీ తెలుసు, ABP అందరికీ తెలుసు, న్యూస్ ఎక్స్ అందరికీ తెలుసు, జీ న్యూస్ అందరికీ తెలుసు, ఇండియా టుడే అందరికీ తెలుసు, ఇండియా టీవీ. అంటే యాక్చువల్లీ మనకు రెగ్యులర్గా తెలిసిన ఎగ్జిట్ పోల్స్ ఇవి మాత్రమే. ఇండియా టుడే, ఇండియా టీవీ, CNN, ABP న్యూస్, జీ న్యూస్, ఇవి. వీటితో పాటు చాణక్య, ఆరామస్థాను, పీపుల్స్ పల్స్, ఇవి మాత్రమే. కానీ ఎన్ని వచ్చేయండి అసలు. రాత్రి టీవీ పెడితే చాలు ఏవేవో వచ్చేస్తున్నాయి. అందుకే చిల్లర బ్యాచ్ అని నేను పేరు పెట్టాను. వీళ్ళెవ్వరూ ఎగ్జిట్ పోల్స్ చేయరు. వీళ్ళల్లో చాలామంది ఎగ్జిట్ పోల్స్ చేయరు. వాళ్ళు ఇచ్చినవి, వీళ్ళు ఇచ్చినవి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, వీళ్ళతో ఫోన్లో మాట్లాడి, టేబుల్ మీద ఒకటి తయారు చేసి వదులుతారు, జనం మీదకు రుద్దుతారు. నమ్మినోడు నమ్ముతాడు, నమ్మడు, ఎవడిష్టం వాడిది. NFO అంట, CMAC అంట, సర్వే ఫ్యాక్టరీ అంట, పాప్కార్న్ మీడియా అంట, ఓపెన్ టాక్ సర్వే అంట, పవర్ తెలుగు అంట, ఆల్ ఇండియా పీపుల్ సర్వే అంట, పీపుల్ ఒపీనియన్ అంట, పీపుల్స్ రైట్ అంట, వన్ భారత్ అంట, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంట, పోల్ స్ట్రాటజీ అంట, CPR సర్వే అంట, సొసైటీ ఫర్ గ్లోబ్ అంట, బిగ్ టీవీ అంట. వీళ్ళందరూ కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఇచ్చిన వాళ్ళే. సో ఇవన్నీ కూడా మనం పెద్దగా అసలు సీరియస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఇండియాలో బెస్ట్ క్రెడిబిలిటీ ఉన్న ఎగ్జిట్ పోల్ సంస్థ ఇండియా టుడే మాత్రమే. నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్, ఇండియా టుడే మాత్రమే క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. వాళ్ళు టీడీపీ కూటమికి 53% ఓటింగ్ ఇచ్చారు. అంటే దాదాపుగా 140కి పైగా ఎమ్మెల్యే సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఇచ్చారు. MP సీట్లు అయితే వైసీపీకి 2 నుంచి 4 మాత్రమే వస్తాయి అని ఇచ్చారు. సో వాళ్ళు కొంచెం గట్టిగా ఇచ్చారు తప్ప మిగిలినవేవి కూడా మనం అంత లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు అనేది నా ఉద్దేశం. ఇంకా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి నిన్నటి నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అరే అసలు అట్లీస్ట్ మీరు ఓ పని చేయండి, పలానోడు సర్వే రిలీజ్ చేశాడు, పలానా గ్రూప్ సర్వే రిలీజ్ చేశారు అంటే వాళ్ళది గూగుల్లో సెర్చ్ చేయండి. వాళ్ళది కంపెనీ ఫామ్ ఉందా, దాని డైరెక్టర్ ఎవడు, దాని MD ఎవడు అనేది గూగుల్లో మనం ఆ కంపెనీ పేరు సెర్చ్ చేస్తే వాళ్ళ జాతకాలు మొత్తం బయటకు వస్తాయి. నిజంగా ఏమీ లేకపోతే ఒక యూట్యూబ్ లింకో, గూగుల్ యాడ్ లింకో ఏదో ఒక లింక్ ఓపెన్ అవుద్ది. ఆ లింక్లోకి వెళ్ళి చూసినా, ఇప్పుడు ఏదో ఒక పేరు పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పడం వేరు. ఇప్పుడు నేను కూడా చెప్పేయగలను. ఇప్పుడు నాకు ఉంది పిన్ స్ట్రాటజీస్ అని, నేను ఎందుకు రిలీజ్ చేయాలా? ఎందుకంటే ఆ పర్పస్, ఆ ఎగ్జిట్ పోల్స్ అనే పర్పస్ వేరు, ప్రజలు దాన్ని చూసే కోణం వేరు. కాబట్టి నేను ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయాలా, అంచనా మాత్రమే రిలీజ్ చేశా. అంచనా వేరు, ప్రీ పోల్ సర్వే వేరు, పోస్ట్ పోల్ సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు. కానీ వీళ్ళందరూ పెట్టుకొని రిలీజ్ చేశారు. సో అందుకే చిల్లర బ్యాచ్ అని నేను అంట. చిల్లర బ్యాచ్. ఎగ్జిట్ పోల్స్ అనేవి మరీ సిల్లీ అయిపోయినాయి. పాపం నిన్న టీవీ పెట్టుకొని చూస్తే ఎన్ని పేర్లు వస్తున్నాయి, ఎన్ని సర్వేలు, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, ఏది నమ్మాలో ఏది నమ్మకాలో తెలియక చాలామంది ఆఫ్ చేస్తారు. థ్యాంక్ యూ.